ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ బాధ్యతలు నాకు ఇచ్చినందుకు మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలానే మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మీడియా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మా సోషల్ మీడియా అజెండా వచ్చి మూడు అజెండాల ఇక్కడ నుంచి ఒకటి, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాప్రభుత్వం చేసే పనులు ఏవైనా ఉన్నా కింద కార్యకర్తల వరకు, కింద ప్రతి జనాలకు చేరే వరకు వర్క్ చేసే విధంగా, దాంతోపాటు అలానే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు చేసే ఫాల్స్ నెరేటివ్ని అడ్డుకోవడంలో ముందుంటుంది. దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు కింద లెవెల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి వారధిగా నిలిచి పిసిసి ప్రెసిడెంట్ గారికి తెలియడంలో మేము ముందుంటాము. అండ్ అలానే 2029లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో అధికారంలోకి తేవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ ముందుంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ బాధ్యతలు నాకు ఇచ్చినందుకు మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలానే మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మీడియా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మా సోషల్ మీడియా అజెండా వచ్చి మూడు అజెండాల ఇక్కడ నుంచి ఒకటి, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాప్రభుత్వం చేసే పనులు ఏవైనా ఉన్నా కింద కార్యకర్తల వరకు, కింద ప్రతి జనాలకు చేరే వరకు వర్క్ చేసే విధంగా, దాంతోపాటు అలానే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు చేసే ఫాల్స్ నెరేటివ్ని అడ్డుకోవడంలో ముందుంటుంది. దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు కింద లెవెల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి వారధిగా నిలిచి పిసిసి ప్రెసిడెంట్ గారికి తెలియడంలో మేము ముందుంటాము. అండ్ అలానే 2029లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో అధికారంలోకి తేవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ ముందుంటుంది. థ్యాంక్ యూ.